అరేనా నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ క్యాట్ ని నాకు ఇచ్చేయండి. ఈ పని మీరు చెయ్యలేరు. ఇప్పుడు 50,000 నాకే సొంతం. తమ్ముడు, సన్ బాత్ కదా తీసుకుంటున్నావు, ఈ వేవ్ బాత్ ఎలా అయింది? ఎందుకు ఇలా చేసావు? మీరందరూ జాలీగా కూర్చుంటున్నారు, నేను ఒక్కడనే పని చేస్తున్నాను. అంత పెద్ద పని నువ్వేం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నావు, ఇల్లు శుభ్రం చేస్తున్నావు, గార్డెన్ శుభ్రం చేస్తున్నావు, డస్టింగ్ చేస్తావు, చెట్లకు నీళ్లు పోస్తావు, స్కూటర్ శుభ్రం చేస్తావు, కొట్టుకు వెళ్లి సామాన్లు తెస్తావు, అంతే కదా? అని వాటినే పని చేయడం అంటారు. ఈ పనులన్నీ వేరే ఎవరికన్నా చేసినట్టయితే వేల కొద్ది జీతాలు ఇస్తారు తెలుసా? ఈ న్యూస్ చదివారా? మీనా అనే నటితలకు పిల్లి కనిపించకుండా పోయిందట. దాన్ని కనిపెట్టి తీసుకొచ్చిన వాళ్ళకి 50,000 బహుమతిగా ఇస్తారట. ఎనీ డౌట్స్? 50,000? అవును, ఇది చూడండి. న్యూస్ పేపర్ లో ఆ పిల్లి ఫోటో కూడా వేశారు. డిటెక్టివ్ కూడా ఆ పిల్లి గురించి వెతకడం మొదలు పెట్టారట. మనం కూడా వెతుకుదాము. తమ్ముడు, మనం కూడా డిటెక్టివ్ అయిపోదాము. జోర్దార్, నువ్వు అన్ని పనులు చేస్తావు కదా, ఈ 50,000 తీసుకొచ్చి మేము నీకు ఇస్తాం. నిజంగానా? అయితే ఈ రోజు నువ్వు రాజ్ మసాలా తింటావా లేకపోతే చోలే భటూరియా? చోలే భటూరే రెండు. కాస్ట్యూమ్ మార్చాల్సిన అవసరం ఏంటి? అవసరం ఉంది తమ్ముడు. మనం లీనా పిల్లి ఎక్కడుందో కనిపెట్టిన తర్వాత న్యూస్ పేపర్ లో మన ఫోటో వచ్చేస్తుంది. అందరూ మనల్ని కనిపెట్టి వాళ్ళ కేసుని మనకిస్తారు. అప్పుడు మనం మన డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభించొచ్చు. అప్పుడు వేలల్లో కాదు, లక్షల్లో సంపాదించొచ్చు. కంటే మాపి వెళ్ళి ఆ పిల్లిని వెతుకుదాం రా. హనీ, అటు చూడు, మనం వెతుకుతున్న పిల్లి. ఇది కాదు తమ్ముడు, ఇది చాలా పెద్దదిగా ఉంది. వాళ్ళది కాస్త చిన్నదిగానే ఉంటుంది. గాడిద, న్యూస్ పేపర్ ఫోటోలో చిన్నదిగానే చూపిస్తారు. మాట్లాడుకుంటూ వచ్చి దాన్ని పట్టుకో. భయపడకు, నీకు సాయం చేయడానికే మేము వచ్చాం. నేను సహాయం అడగలేదే. మేము నిన్ను ఇంటికి తీసుకువెళ్ళడానికి వచ్చాము. మీలాంటి వాళ్ళ దగ్గర నుండి తప్పించుకోవడానికి నేను మార్షల్ ఆర్ట్స్ ని నేర్చుకున్నాను. ఆ పిల్లి మన మాట ఇలా వినేలా లేదు. దాన్ని పట్టుకొని వెంటనే మనం తీసుకువెళ్ళిపోదాం రా. లేదు, తమ్ముడు నన్ను కాపాడు. తమ్ముడు, నీ కింద పడిపోతున్నాను, కాపాడు. అరే, ఆ పిల్లికి ఏమైంది? నిద్రపోతోంది తమ్ముడు, నిద్రపోతోంది. సరే, ఈ పిల్లిని యజమాని దగ్గరికి తీసుకువెళ్దాం. ఇప్పుడు 50,000 మనవే. నేనే దీన్ని తీసుకెళ్తానికి వచ్చాను. అంటే ఈ పిల్లి మీద నీనా జీది కాదా? లేదు బాబు, ఇది చాలా అల్లరి పిల్ల అయిపోయింది. చాలా థ్యాంక్స్ దీన్ని వెతికి పట్టుకొని తీసుకొచ్చినందుకు. మేము డిటెక్టివ్లు, మేమే చాలా వెతికాము. మీరు మాకు ఏమి ఇవ్వరా? ఇస్తాను బాబు, ఇస్తాను. ఆశీర్వదిస్తున్నాను, అభయం ఇస్తున్నాను, నీకు కావాల్సినవన్నీ ఇస్తాను. డిటెక్టివ్ చెక్కర్షిప్. నువ్వేంటయ్యా డిటెక్టివ్? ఆ పిల్లికి బదులుగా ఈ పిల్లిని కనిపెట్టావా? దీన్ని కనిపెట్టాం, దాన్ని కూడా మేము కనిపెట్టేస్తాం. అది నేనే కనిపెట్టాను. మీరు కనిపెట్టడానికి ముందే బజార్ లోంచి తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి ఎలాగైనా డబ్బు సంపాదిస్తాను. అలాగా? అవును, నాకు ముందే కవర్ వచ్చేసింది. అది జీరా బజార్ లో ఉందని. ఆ విషయం మీకు తెలియడానికి ముందే నేను కనిపెట్టేస్తాను. గాడిద, మధ్యలో నేనేం చేశాను? నిన్ను కాదు, ఆ డిటెక్టివ్ నే చెప్పాను. వెళ్తూ వెళ్తూ ఆ పిల్లి ఎక్కడుందో మనకి చెప్పేశాడు. జీరా బజార్ లో ఉందట.
పద. జీరా బజార్, జీరా బజార్. ఓరి దేవుడా, మీరా ఇంత త్వరగా ఎలా వచ్చేసారు? మేము కూడా డిటెక్టివ్లే. కానీ పిల్లి నాకే దొరకబోతుంది. పర్షియన్ క్యాట్, ఇది లీనా మేడం యొక్క పర్షియన్ క్యాట్. నేనే ముందు చూశాను, నేనే దీన్ని పట్టుకుంటాను. నా 50,000. ఆ. ఓరి దేవుడు, ఇది పిల్ల లేక పులా? పారిపోతుంది, పట్టుకోండి. ఆగు, పరిగెత్తద్దు. మేము నీకు సాయం చేయడానికే వచ్చాము. ఆగు. సుల్తాన్ కొడుకే ఈ బ్యాడ్ మంకీ. ఇప్పుడు 50,000 నాకే సొంతం. 50,000 పోయాయా? పోలేదు. బొబాట్, అటాక్. పట్టుకున్నాను, రండి వెళ్దాం. అరే నా నుంచి మీరు తప్పించుకోలేరు. ఈ క్యాట్ ని నాకు ఇచ్చేయండి. ఈ పని మీరు చెయ్యలేరు. ఇప్పుడు 50,000 నాకే సొంతం. క్యాట్ నాకు ఇచ్చేయ్. చట్టాన్ని చేతిలోకి తీసుకోకు. నేను ఇవ్వను. బాయ్ బాయ్ ఇన్స్పెక్టర్ పాండా. ఆ 50,000 నాకే సొంతం. హాయ్ నందు, అందరికీ బంధు. ఏయ్, నా దగ్గరికి వచ్చేసావా? మంచి పని అయిపోయింది. అరే మీరా? లేదు, బండి స్టాప్ చేయండి. ఆపండి. నేను సుల్తాన్ కొడుకుని 50,000. 50,000. నేను పట్టుకుంటాను. ఎవరైనా నన్ను పట్టుకోండి. ఆ, 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 ఆ. ఎవరైనా నన్ను కాపాడండి. ఇది కార్లు దొంగిలించే వారి స్థలం. వాళ్ళని పట్టుకోండి. మర్యాదగా వెంటనే లోకిపోండి, లేకపోతే అంతే. ఎవరు ఎవరిని కొడతారో చూద్దాం. నేను ఎవరికి తోడుగా ఉండను. నాకు డబ్బుల దండ ఇష్టం లేదు. ఆ, ఆ, ఆ. నువ్వేంటి నన్ను ఇలా చేసావు? మళ్ళీ గ్రీన్ గా అయిపోయావు. పారిపోండి, లేకపోతే దొరికిపోతాం. వాళ్ళని పట్టుకోండి. వీళ్ళని పట్టుకుంటే 5 లక్షల బహుమతి వస్తుంది. 5 లక్షలు. మమ్మల్ని కాపాడండి, మేము 6 లక్షలు ఇస్తాం. డబ్బుల కోసం మీలాంటి చెడ్డ వాళ్ళతో చేతులు కలపం. నందు, అందరికీ బంధువు. నాకు ఇచ్చేయండి. నేను లీలాజీకి అప్పగిచ్చేస్తాను. ఇప్పటికైనా వాళ్ళ ఫ్యామిలీ కలుసుకునే అవకాశం దొరుకుతుంది. నా 50,000 సొంతం చేసుకుందాం అనుకుంటున్నావా? ఆ 50,000 రూపాయల్ని మీ అందరికి పంచిచ్చేస్తాను. అలాగే తనని పట్టుకుని అప్పగించినందుకు 5 లక్షలు కూడా ఇప్పించేస్తాను. అయితే అందరూ వచ్చేసేయండి. భలే. అయితే మా వాటా 50,000 కన్నా ఎక్కువే వస్తుంది. ఈ పిల్లి చాలా డబ్బులు లాభంగా ఇచ్చింది. అయితే ఈ దొంగలు కూడా పట్టించేసి ఇచ్చేస్తే ఇందుకు మనం పార్టీ చేసుకోవాలి. ఎనీ డౌట్స్? పండుగ చేసుకోవాలి.